ఇంటీరియర్ డిజైనింగ్ విన్నారు చాలామంది, అంటే మనకు తెలిసిన కాన్సెప్ట్. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్? సింపుల్ ఎగ్జాంపుల్, ఒక హ్యూమన్ బాడీ తీసుకుందాం. బ్యూటిఫై చేయడానికి లగ్జరీ క్లోత్స్, కాస్మెటిక్స్, లగ్జరీ సెలూన్స్కి వెళ్ళి బ్యూటిఫై చేస్తాం. ఇది దీనికి ఎంత ఇంపార్టెంట్, ఏదైనా ఒక ప్రాజెక్ట్ తీసుకోండి, మేబీ ఏ కమర్షియల్ వన్ ఆర్ ఎ రెసిడెన్షియల్ వన్, వేర్ వీ ఎగ్జాక్ట్లీ ఆపరేట్ లైక్ ద హార్ట్, లైక్ ద ఇంటీరియర్స్ ఫర్ ఎ ప్రాజెక్ట్. పర్టికులర్ డిజైన్కి అసలు షెల్ఫ్ లైఫ్ ఉంటుందా? ఒక ప్రాజెక్ట్ తీసుకున్న క్లయింట్కి తన ఇల్లు బోర్ కొట్టే వరకు దాని షెల్ఫ్ లైఫ్ ఎక్స్పైర్ అవ్వదండి, అది అలానే ఉంటుంది. ఇన్ జనరల్ ఒక ప్రాజెక్ట్ విషయంలో మీరు ఫేస్ చేసే వేరే ఛాలెంజెస్ ఆర్ కాంప్లికేటెడ్ వన్. మార్కెట్లో మాది బెస్ట్ అని 100 కొద్ది ఉంటాయి. సో ద బెస్ట్ టు బి చూజన్ ఈస్ BWP గ్రేడ్. యాజ్ అ డిజైనర్ మీకు ఎప్పుడు ఒక ట్రెండ్ మారచ్చు ఇన్ని సర్టన్ ఇయర్స్ తర్వాత అని మీరు? ఈవెన్ సిన్స్ ద డాన్ ఆఫ్ హ్యూమన్ సివిలైజేషన్, కేవ్స్లో మంచి బతికేటప్పటి నుంచి వాల్స్ పైన ఆర్ట్స్ చేసుకుని కూర్చునేవాడు. ద సేమ్ థింగ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద మోడర్న్ సివిలైజేషన్ ఆల్సో. కాంటెంపరీ ఆర్ట్ అనేది టైంని బట్టి మారుతూ వచ్చింది. నమస్తే తేజ గారు. సో టు స్టార్ట్ ఆఫ్ విత్ డాక్టర్ తేజ, రైట్? బట్ యూ ఆర్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఇంటీరియర్స్ అండ్ కన్స్ట్రక్షన్ అండ్ ఎవ్రీథింగ్. జస్ట్ మీ గురించి ఒక బ్రీఫ్. డాక్టర్ ఏంటండి, నేను ఐ యాక్చువల్లీ స్టడీ డాక్టర్, మెడిసిన్ చేశాను, ఫ్యూ ఇయర్స్ ప్రాక్టీస్ చేశాను. లైక్ ఐఎమ్ కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ ఎంటర్ప్రెన్యూర్షిప్. సపోజ్ దట్ ఇలా కంపెనీస్ కొన్ని ఎస్టాబ్లిష్ చేసి వీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ దెమ్. By God's grace, it's going good. So, why interiors? Then I started business with the last $20,000 that were left in my bank account. Oh. So, nakunna resources enti, nearby resources, వాటితో how well I can establish and plan చేసినప్పుడు నేను we used to manufacture furniture అనమాట. హోల్సేల్గా మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేసేవాళ్ళం. I spent that last 20,000 marketing on how to sell that wholesale furniture directly to the client. So by the time I started, Google location pin చేసి, ఫేస్బుక్లో యాడ్స్ బూస్ట్ చేసి, ఎక్కడో లొకేషన్ కూడా తెలియని ఒక ప్లేస్లో నా వేర్ హౌస్ ఉంటే అక్కడికి క్లయింట్స్ని పిలిపించి ఫ్రమ్ బేసిక్ టు అల్ట్రా లగ్జరీ ఫర్నిచర్ సేల్ చేసేంత వరకు ఐ హ్యావ్ బిల్డ్ ద బ్రాండ్. సో నాకు ఫస్ట్ 6 months ఐ హార్డ్లీ సోల్డ్ 5 to 6 products, అండ్ తర్వాత వెనక్కి చూడలేదు. That was the hardest phase, and that's how I think hardest phases make the best paths for us to work on. So Teja garu, interior designing విన్నారు చాలామంది, అంటే మనకు తెలిసిన కాన్సెప్ట్. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్? సింపుల్ ఎగ్జాంపుల్, మనం ఒక హ్యూమన్ బాడీ తీసుకుందాం. బ్యూటిఫై చేయడానికి లగ్జరీ క్లోత్స్, కాస్మెటిక్స్ అండ్ లగ్జరీ సెలూన్స్కి వెళ్ళి బ్యూటిఫై చేస్తాం. వాట్ అబౌట్ ది ఇంటర్నల్ పార్ట్? హెల్దీ ఫుడ్ తీసుకుంటాం, మంచి డైట్, న్యూట్రిషన్, వర్కౌట్స్. ఇది దీనికి ఎంత ఇంపార్టెంట్, ఏదైనా ఒక ప్రాజెక్ట్ తీసుకోండి, మేబీ ఏ కమర్షియల్ వన్ ఆర్ ఎ రెసిడెన్షియల్ వన్, ద ఎక్స్టీరియర్ లుక్, అంటే సివిల్ కన్స్ట్రక్షన్, అపార్ట్ ఫ్రమ్ సివిల్ కన్స్ట్రక్షన్, దట్ ఈస్ ద మోస్ట్ స్కెలిటన్ ఫర్ ద బిల్డింగ్, ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. దాని మీద మిగతా అన్ని బేస్ అవుతాయి. ఇంటీరియర్స్ ఈజ్ ద ప్లేస్ వేర్ వీ ఎగ్జాక్ట్లీ లివ్, వేర్ వీ ఎగ్జాక్ట్లీ ఆపరేట్. దాన్ని ఆ ఈస్థెటిక్స్ని బ్యూటిఫుల్గా డిజైన్ చేసి ఆపరేట్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ పార్ట్. లైక్ ద హార్ట్, లైక్ ద ఇంటీరియర్స్ ఫర్ ఎ ప్రాజెక్ట్, అంతే అండి. ఇంటీరియర్ డిజైనింగ్ అనే కాన్సెప్ట్ ఫస్ట్ నుంచి అయితే ఎప్పుడు, అంటే ఇదివరకు అంత వినేవాళ్ళం కాదు. సో ఎగ్జాక్ట్గా ఈ ఇంటీరియర్ డిజైనింగ్ అన్న కాన్సెప్ట్ జనాల్లోకి ఎప్పటి నుంచి బాగా తెలిసిందంటారు మీరు? ఈ ఇంటీరియర్స్ కన్స్ట్రక్షన్ పర్టికులర్లీ ఎప్పుడు స్టార్ట్ అయింది పలానా ఇయర్ అంటే, ఇట్ ఈస్ ఎన్ ఎవల్యూషనరీ ప్రాసెస్. పర్టికులర్ డేట్ తెలిస్తే గ్రూప్స్ రాసి నేను ఏదో ఆఫీసర్ అయిపోయామండి, ఇలా ఎంటర్ప్రెన్యూర్షిప్ సైడ్ వచ్చేవాడిని కాదు. ఎగ్జాక్ట్లీ సిన్స్ ద నోన్ టైమ్, హిస్టరీ రికార్డ్ అయినప్పటి నుంచి మనం మంచి మిథలాజికల్ ఫిల్మ్స్ చూసేటప్పటి నుంచి హౌ ఆర్ దే పోర్ట్రేయింగ్ అవుటర్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ద బిల్డింగ్ ఎంత బ్యూటిఫుల్గా చూపిస్తారు, ఇన్సైడ్ ఈస్థెటిక్స్ కూడా అంతే బ్యూటిఫుల్గా చూపిస్తారు. సో ఇట్ హాస్ ఆల్వేస్ ఎగ్జిస్టెడ్ ఈవెన్ సిన్స్ ద డాన్ ఆఫ్ హ్యూమన్ సివిలైజేషన్. కేవ్స్లో మంచి బతికేటప్పటి నుంచి వాల్స్ పైన ఆర్ట్స్ చేసుకుని కూర్చునేవాడు. ద సేమ్ థింగ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద మోడర్న్ సివిలైజేషన్ ఆల్సో. కాంటెంపరీ ఆర్ట్ అనేది టైంని బట్టి మారుతూ వచ్చింది, అండ్ రిక్వైర్మెంట్ని బట్టి ఒక్కొక్క డిజైనర్ తన ఒక్కొక్క స్టైల్ని, తన మైండ్ ఏదైతే ఉందో దాన్ని క్లయింట్ ఒక ప్రాజెక్ట్లో రిఫ్లెక్ట్ చేస్తూ, చూపిస్తూ, ఇంప్రెస్ చేస్తూ ఎవాల్వ్ అవుతూ వచ్చారు.
You just mentioned contemporary designs and చెప్పేసి what exactly ఈ contemporary design? కాంటెంపరీ అంటే నథింగ్ ఎల్స్ యాజ్ ఆఫ్ అవర్ లివింగ్ టైం. ఇప్పుడు ప్రజెంట్ టైంలో ఉన్నామండి. ఇప్పుడు ఏదైతే ట్రెండింగ్లో ఉందో దాని కాంటెంపరీ ట్రెండ్స్ అని జనరల్లీ వీ అడ్రస్ దెమ్ యాజ్ దే. అండ్ ఎవ్రీ కాంటెంపరీ ట్రెండ్ షిఫ్ట్ అవుతూ ఉంటుంది ఫర్ ఎ డెకేడ్. ఈవెన్ ద ఓల్డ్ డిజైన్స్ విల్ బి ట్రెండింగ్ నౌ. లైక్ 1940s 50sలో ఏవియేటర్ గ్లాసెస్ ట్రెండింగ్లో ఉన్నాయి అండ్ దే ఆర్ అగైన్ ఇన్ ద ట్రెండ్ నౌ. Back, yeah. లైక్ వైజ్ అంతకుముందు బ్యాగీ ప్యాంట్స్, లూజ్ షర్ట్స్ ట్రెండ్లో ఉండేవి. ఏజ్ ఓల్డ్ కాన్సెప్ట్స్ ఇవన్నీ. అండ్ నౌ అది స్వాగ్లో ఉంది. ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ హియర్. అండ్ పోర్చుగీస్ ఆర్కిటెక్చర్, బ్రిటిషర్స్, పోర్చుగీస్ వచ్చి గోవాలో కట్టిన ఆర్కిటెక్చరల్ ప్లానింగ్స్ అన్నీ అవి అరౌండ్ 50, నాకు తెలిసినంత వరకు 150-200 year old ఆర్కిటెక్చర్స్ కూడా ఇప్పుడు ట్రెండింగ్లో కనిపిస్తున్నాయి. కొత్తగా కన్స్ట్రక్ట్ చేసుకున్న వాళ్ళందరూ కూడా మాకు ఈ ఎస్థెటిక్స్ కావాలి, ఈ టైప్ ఆఫ్ ప్లానింగ్లో ఇవ్వండి, ఇన్స్పైర్డ్ ఫ్రమ్ దీస్ థింగ్స్ అట్లా అడుగుతూ ఉన్నారనమాట. కాంటెంపరీ ఈజ్ ఆల్వేస్ సంథింగ్ వెన్ హ్యూజ్ క్రౌడ్ ఫాలోస్ ఇట్ అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ మోడర్న్ and which actually suffices the requirements of present day living people, then we can address it as contemporary design. So now we get to hear a lot about modern designs. Okay. So ఈ కాంటెంపరీ నుంచి మోడర్న్ డిజైన్కి షిఫ్ట్ ఏ విధంగా మీరు చూసారు? ఇది మోడర్న్ కాంటెంపరీ షిఫ్ట్స్ అనడం కన్నా కూడా హౌ డిజైన్స్ యాక్చువల్లీ చేంజ్ ఈస్ evolve is people mindset అండి. Some they love Scandinavian minimalistic interiors. Some they love their project to be completely occupied. అది డిపెండ్స్ ఆన్ పీపుల్స్ మైండ్ సెట్ అనమాట. ఇఫ్ యువర్ డిజైన్ వర్క్స్, ఆర్కిటెక్ట్ మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో డిజైనర్ కానీ ఆర్కిటెక్ట్ కానీ ఆ టైప్ ఆఫ్ డిజైన్ని ప్రొజెక్ట్ చేయడానికి చూస్తారు. ఇఫ్ సమ్హౌ దట్స్ ఎ సూపర్ హిట్, ఆ ట్రెండ్ అందరూ ఫాలో అవుతారు. అలా ఫాలో అయ్యే డిజైన్ ఇలా ఎవాల్వ్ అవుతూ మోడర్న్ కాంటెంపరీ సక్సెస్ఫుల్ డిజైన్స్ కింద పెరుగుతూ వస్తాయి. So Teja garu, what are the most important aspects in regards with design when you look at a project as an interior designer? Rather than me answering, why don't you suggest what will you look at a project? What are the important aspects when you look at a project? Say like client requirement, budget, and how the design is going to end up. Exactly. That is a common thing, right? It's not a subjective thing. It's a very common thing what we look at a project. When we are getting a project done, the main important thing is what does the client want and what will be the budget of the project and how the execution is going on and the time frame. So when it comes to budget is directly proportional to the requirement of the client. And execution, some clients they don't involve in the execution process. That will be a peaceful execution. Right. Some clients, they actually spend a lot of time than the designer in the project. It is better left to the designer or than architect because you are already paying for the professional to deal with the project. Correct. At the end of the project, if you are not satisfied with the project, then you can question it and what are the rectifications that can be done, that will be provided by the designer or the architect. Correct. So ఇది చాలా ఛాలెంజింగ్. ఇది మీకు ఏంటంటే ఒక క్లయింట్ని మీరు అట్మోస్ట్ సాటిస్ఫై చేయటం అనేది ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ దిస్ థింగ్. ఇది కాకుండా ఒక ప్రాజెక్ట్ విషయంలో మీరు ఫర్దర్గా ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు? It's not just about the project. If something excites us and if it is not challenging, what is the point of doing that work? మనకి సాటిస్ఫాక్షన్ ఎలా వస్తుంది, అడ్రినలిన్ రష్ ఎలా వస్తుంది అన్లెస్ వీ క్రాస్ దోస్ ఛాలెంజెస్ అండ్ సక్సీడ్. సింపుల్ వీటిలో అయితే అండి, ఇంటీరియర్ డిజైనింగ్ ఈజ్ నాట్ జస్ట్ ఎ ప్రోడక్ట్ సెల్లింగ్, ఇట్స్ ఎ ప్రాసెస్. సో ద హోల్ ప్రాసెస్ ఈజ్ ఎ కాంప్లికేటెడ్ థింగ్. మీకు మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ బడ్జెట్ దగ్గర నుంచి, మీరు ఇందాక అన్న బడ్జెట్ దగ్గర నుంచి మెటీరియల్ సెలెక్షన్, కోఆర్డినేషన్, ఎగ్జిక్యూషన్ అండ్ వీటితో పాటు స్కిల్డ్ లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన డిజైన్ని మనం పేపర్లో చూపించిన డిజైన్ కాకుండా మనకంటూ మైండ్లో ఒక డిజైన్ ఫ్రేమ్ అప్ అయిపోయి ఉంటుంది. హీ షుడ్ బి క్యారింగ్ దట్ విజన్. అప్పుడే పేపర్లో ఉన్నది సైట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట. ఎప్పుడైతే స్కిల్ లేబరు మన మైండ్లో ఉన్న విజన్ని ఎగ్జాక్ట్లీ అక్కడ ఇంప్రింట్ చేయగలుగుతాడో అప్పుడు ప్రాజెక్ట్ సక్సెస్ అయినట్టు. క్లయింట్ సాటిస్ఫాక్షన్ అనేది ఆటోమేటికలీ దాని సైడ్ ఎఫెక్ట్. సో ఈ రెండు జరిగితే ఆటోమేటిక్గా ప్రాఫిట్కి వెళ్ళిపోతాం. అది మన సఫరింగ్ ఇన్ ఏ గుడ్ వే. సో ఇఫ్ దిస్ హ్యాపన్స్ యాజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్, కంపెనీ అనేది గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. దెన్ ఎవ్రీ మినిట్ ఆఫ్ ద డిజైనర్ అండ్ ఆర్కిటెక్ట్ ఈస్ చార్జబుల్.
దట్స్ సో బిగ్ పీపుల్ ఆర్ బోర్న్. ఈ ప్రాసెస్ అన్నిటినీ డైరెక్ట్గా మనం అనుకున్న ప్రాసెస్లో ఎగ్జిక్యూట్ చేస్తూ ఆ గ్రాఫ్ని పైకి తీసుకెళ్తూ, సో ఈవెన్ దేర్ ఒక పెన్సిల్తో డ్రా చేసిన లైన్ కూడా ఎలా చార్జబుల్ అవుతుంది అంటే దట్స్ హౌ. సో మీరు ఇందాక మెన్షన్ చేశారు కదా, దిస్ ఈస్ అ వెరీ ఛాలెంజింగ్ దిస్ థింగ్ టు సాటిస్ఫై ద క్లయింట్. అదర్ దెన్ దిస్, మీరు ఇన్ జనరల్ ఒక ప్రాజెక్ట్ విషయంలో మీరు ఫేస్ చేసే వేరే ఛాలెంజెస్ ఏంటి? ప్రాజెక్ట్ అనేది ఆల్వేస్ ఛాలెంజింగ్ అండి, మేబీ ఏ సింపుల్ వన్ ఆర్ అ కాంప్లికేటెడ్ వన్. ఈ హర్డిల్స్ అన్నీ దాటి వెళ్తేనే విల్ సీ ద క్లైమాక్స్ అనమాట. అండ్ దట్ క్లైమాక్స్ క్లయింట్ కానీ ఇంప్రెస్ అయ్యాడంటే ద ప్రాజెక్ట్ ఇట్స్ షూర్ షార్ట్ సక్సెస్ అండ్ ద సైడ్ ఎఫెక్ట్ విల్ బి మనీ. సో క్లయింట్ హ్యాపీగా ఉంటాడు, మేము హ్యాపీగా ఉంటాం. అండ్ ఛాలెంజెస్ ఏముంటాయి ఈ ప్రాసెస్లో అంటే కోఆర్డినేషన్, ఎగ్జిక్యూషన్ అండ్ మెటీరియల్ సెలెక్షన్. ఈ మూడు పర్ఫెక్ట్గా జరిగింది అంటే సైట్ ఎక్స్ట్రాడినరీగా డెలివర్ అవుతుంది. తేజ గారు, లైక్ మీరు చెప్పిన ఆస్పెక్ట్స్ బట్టి చూసుకుంటే కనుక, ఇఫ్ అ పర్సన్, ఫర్ అ కామన్ పర్సన్, ఇంటీరియర్స్ అనేది ఇట్స్ అ వెరీ మిస్ఇంటర్ప్రిటేటెడ్ దిస్ థింగ్ దట్ నేను కూడా చేసుకోగలుగుతాను. ఒక Pinterestలో ఒక ఫోటో డౌన్లోడ్ చేసుకుంటాను, ఒక కార్పెంటర్ని పట్టుకుంటాను, నేను కూడా అది చేపించేసుకుంటాను. బట్ ఐ కెన్ వౌచ్ ది ఎండ్ రిజల్ట్ విల్ నెవర్ బీ ద సేమ్. సో ఇలాంటి ఒక మైండ్ సెట్ ఉన్నప్పుడు వాట్ ఈస్ ద మెసేజ్ యూ గివ్ టు ద కామన్ పర్సన్? నాట్ ఎవ్రీ వన్ విల్ ఫీల్ ద సేమ్ వే అబౌట్ దిస్ అండి. బికాస్ హెడేక్ ఉంది అంటే కొంతమంది గూగుల్ ఓపెన్ చేసి నాకు హెడేక్ ఉంది అని పెడతారు, దానికి ట్యాబ్లెట్ ఏదో చూపిస్తుంది, కొంటారు. నేను Pinterest ఓపెన్ చేశాను, డిజైన్ కనిపించింది, నేను చేసుకుంటానంటే గెటింగ్ ఇట్ డన్ బై ఎ ప్రొఫెషనల్ ఈజ్ డిఫరెంట్, ఆర్ ఆస్కింగ్ గూగుల్ టు సాల్వ్ ఆల్ యువర్ ఇష్యూస్ ఇస్ డిఫరెంట్. If there is a conflict with your wife, you should go and speak with your wife, not with Google, right? If you want to get a design done, you should hire a professional. ఒక 10,000కి సోఫా దొరుకుతుంది, చైనాలోను దుబాయ్లోను 10-20 lakhs కూడా ఒక సోఫా దొరుకుతుంది. రెండు ప్లేసెస్లోనూ బిజినెస్ జరుగుతుంది. ఏది చూస్ చేసుకుంటారు అనేది పీపుల్స్ చాయిస్, దేర్ బడ్జెట్, టైమ్ ఫ్రేమ్ అండ్ హౌ ద క్లయింట్ వాంట్ దేర్ హౌస్ టు బి రిప్రజెంటెడ్ అనే దానిపైన ఇవన్నీ బేస్ అవుతాయి. సో మీరు ఇందాక మెన్షన్ చేశారు మెటీరియల్ సెలెక్షన్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద నాలెడ్జ్ దట్ యూ వుడ్ బి ఏబుల్ టు గివ్ అస్ ఇన్ రిగార్డ్ విత్ దిస్? మెటీరియల్ సెలెక్షన్ ఈజ్ ద అట్మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అండి. ఎంత డిజైన్ బడ్జెట్ ఎంత ఇంపార్టెంట్ అయినా కూడా, ఎందుకంటే ఇట్స్ $1 billion బిజినెస్ యాక్చువల్లీ. కొన్ని వందల వేల బ్రాండ్లు ఈ మెటీరియల్ సెలెక్షన్ పైన బేస్ అయ్యింది. ఇండియాలో హార్డ్వేర్ కంపెనీస్ అని మోస్ట్లీ జర్మన్ బ్రాండ్స్ అన్ని రూల్ చేసేస్తున్నాయి. ఓకే, మన లోకల్ ఇండియన్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి. బేసికలీ ప్లైవుడ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ టాస్క్ అనమాట, ఎందుకంటే ఇంటీరియర్స్ ఒక స్కెలిటనే ప్లైవుడ్ అనమాట. సో మార్కెట్లో మాది బెస్ట్ అని 100 కొద్ది ఉంటాయి. సో ద బెస్ట్ టు బి చూజన్ ఈజ్ BWP గ్రేడ్. అట్లీస్ట్ లైఫ్ టైం వారంటీ ఇస్తున్నాము. వాట్ ఈస్ దట్? BWP అంటే బాయిలింగ్ వాటర్ ప్రూఫ్, బోరర్ ప్రూఫ్, టర్మైట్ ప్రూఫ్, వాటర్ రెసిస్టెంట్ అని ఉంటాయండి. దేర్ లైఫ్ విల్ బీ గ్రేటర్ దెన్ ద నార్మల్ కమర్షియల్ ప్లైవుడ్. టర్మైట్స్ పట్టవు, సో మాయిశ్చర్ ఏదైనా అబ్జర్వ్ అయితే పెస్ట్ రావడం లాంటిది ఉండదు వాటిపైన. లైఫ్ ఎక్కువ. వన్స్ అంటే బికాస్ మీరు ఒక స్కెలిటన్ ఆఫ్ బిల్డింగ్ కట్టేస్తే మళ్ళీ పగలగొట్టరు కదా, ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ ఇంటీరియర్స్ ఆల్సో. ఒకసారి స్ట్రక్చరైజ్ చేసేస్తే అంటిల్ అన్లెస్ యూ వాంట్ టు రీమోడల్ ద హోల్ హౌస్ ఆఫ్టర్ ఫ్యూ డెకేడ్స్, మధ్యలో మార్చం. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ ఎ గుడ్ మెటీరియల్ సెలెక్షన్. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఆర్కిటెక్ట్స్ అండ్ డిజైనర్స్ కమర్షియల్ ఆస్పెక్ట్స్లో ఆలోచించరు వీటి గురించి. క్లయింట్కి వన్స్ ద డెలివరబుల్స్ ఆర్ గివెన్, వాళ్ళ లైఫ్ టైం వీటితో హ్యాపీగా ఉండాలని ఆలోచిస్తారు అందరూ. సో ఐ థింక్ మార్కెట్ ఈస్ గోయింగ్ గుడ్. ఆల్వేస్ చూస్ ద బెస్ట్ బ్రాండ్స్ while selecting the materials. That's what I suggest. So that brings me to this point where మీరు ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారు, you're using one of the best products, but how is it that the furtherగా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, if the client is having any certain problem, how is it that they have to deal with it? అంటే ఒక్కొక్క కంపెనీ టర్మ్స్ ఒక్కో రకంగా ఉంటాయి. ఫర్ సపోజ్ మేము చేసింది అనుకుందాం అనుకోండి, ఒక 5 years అయింది. సో ఎవరైనా మెయిడ్ కిచెన్లో ఉన్న హార్డ్వేర్ని యాసిడ్తో క్లీన్ చేస్తుంది, రస్టింగ్ వచ్చింది. స్టెయిన్లెస్ స్టీల్ రస్టింగ్ రాదు, అది స్టెయినింగ్. సో హార్డ్వేర్ ఏదైనా డ్యామేజ్ అయింది, లైఫ్ టైం వారంటీ వాళ్ళు ప్రొవైడ్ చేసి ఉంటారు. సో వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం అది కరెక్ట్గా ఉంది అంటే కంపెనీ పీపుల్ విల్ రీప్లేస్ దట్ అండ్ విల్ సెండ్ ద లేబర్. కొంతమంది యొక్క డెలివరబుల్స్ డిఫరెంట్గా ఉంటాయి.
ఈచ్ పర్సన్కి ఈచ్ కంపెనీకి ఈ సెగ్మెంట్ మారుతూ ఉంటుంది అనమాట. బట్ ఇఫ్ యూ వాంట్ టు మెయింటైన్ ఏ గుడ్ ర్యాపో అండ్ మన ఒక రెప్యుటేషన్ ఎప్పుడు ఖచ్చితంగా 100 పీపుల్ని మీరు సాటిస్ఫై చేయలేరు. I know, yeah. మీరు ఒక పర్సన్ 100 రూపీస్ అడిగితే మీరు 100 రూపీస్ ఇచ్చినా కూడా ఒకటి సాటిస్ఫై అవ్వదు. బికాస్ ఇట్ డిపెండ్స్ ఆన్ మైండ్ సెట్ ఎండ్ ఆఫ్ ద డే. మీరు ఏదైనా చేసి యూఆర్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్ యూఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్, దట్స్ వాట్ ద మ్యాటర్స్, రియలీ మ్యాటర్స్. అంతే అండి. సో తేజ గారు, ఒక పర్టిక్యులర్ డిజైన్కి అసలు షెల్ఫ్ లైఫ్ ఉంటుందా? అండ్ వెన్ ఈజ్ యాజ్ అ డిజైనర్ మీకు ఎప్పుడు ఒక ట్రెండ్ మారచ్చు ఇన్ని సర్టన్ ఇయర్స్ తర్వాత అని మీరు అంటారు? ఒక ప్రాజెక్ట్ తీసుకున్న క్లయింట్కి తన ఇల్లు బోర్ కొట్టే వరకు దాని షెల్ఫ్ లైఫ్ ఎక్స్పైర్ అవ్వదండి. అది అలానే ఉంటుంది. మనం ఇంకొకరు ప్రాజెక్ట్ చూసో లేదు డైలీ చూసి 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 బోర్ కట్టో ఏదైనా అయితే దీన్ని దాటి ఇంకో దానికి వెళ్తారు. ఇఫ్ రైట్ మెటీరియల్స్ ఆర్ యూస్డ్. కొన్ని ఇంటీరియర్ వర్క్స్ అంటే గ్లాస్ వర్క్స్ కానీ డ్యూకో వర్క్స్ కానీ ఆఫ్టర్ వైల్ అవి కొన్ని పాడైపోతాయి. సో డెఫినెట్లీ వాంట్ టు రీవర్క్ ఆన్ దెమ్. అప్పుడు ఏదన్నా మళ్ళీ మార్చుకోవాల్సి వస్తుంది. సో కాంటెంపరీగా అప్పుడేం రన్ అవుతున్నాయి, ఇఫ్ ద నేబర్స్ ఆర్ డూయింగ్ వెల్ విత్ ద డిజైన్, దాన్ని కాంపిటేటివ్గా ఏ చేయాలి, ఆర్ఎల్స్ దానికన్నా బెటర్గా ఏ చేయాలి, ఆ వర్షన్స్లో మారుతాయి తప్పితే. ఎందుకంటే 20 years బ్యాక్ ఉన్న ఓల్డ్ డిజైన్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంటుంది. కరెక్ట్. ఇప్పుడు చేసే డిజైన్ ఏమవుతుందంటే ఇంకో 5 yearsకి దట్ మే లుక్ ఓల్డ్. సో డెఫినెట్లీ ఒక టైం ఫ్రేమ్ దానికి అటాచ్ చేయడం కన్నా కూడా ఒక్కొక్క పర్సన్ ఒక ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళ డిజైన్ జనరేట్ అవుతుంది అనడం బెటర్ అనుకుంటున్నాను నేను. సో యాజ్ ఆఫ్ నౌ మోడర్న్, మినిమలిస్టిక్, స్కాండినేవియన్, సింపుల్ డిజైన్స్ ఆర్ డూయింగ్ వెరీ వెల్. సో ఇందాక మీరు చెప్పిన దాన్ని బట్టి రైట్ నౌ ఇప్పుడు మార్కెట్లో కరెంట్ రిక్వైర్మెంట్ అంటే కరెంట్ కస్టమర్ పల్స్ మీ దగ్గరకు వచ్చే రిక్వైర్మెంట్స్ ఏంటి? కన్స్ట్రక్షన్ వైజ్ చూసుకుంటే అండి ఇండో యూరోపియన్ స్టైల్ ఇప్పుడు రిపీట్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంటీరియర్స్ వైజ్ చూస్తే సింపుల్ మినిమలిస్ట్ ఇంటీరియర్స్ని క్రౌడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. అది కాక దెర్ ఈజ్ ఎ సెగ్మెంట్ లగ్జరీ ఇంటీరియర్స్ లైక్ గోట్ ఫిల్ ద హోల్ హౌస్, గ్లాస్ వర్క్స్, డ్యూకో వర్క్స్, వెనీర్. ఏ డిజైనర్ ఆర్ ఏ ఆర్కిటెక్ట్ ఎంత ఫ్రీక్వెన్సీ ఆఫ్ వర్క్స్ ఏది చేస్తున్నారు అనే దాన్ని బట్టి దే కెన్ డిసైడ్ ఎవరు ఏది ఎక్కువ అడుగుతున్నారు. సో ఫర్ మీ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఇన్ ఈక్విలిబ్రియం. నేను పర్టికులర్ ఒక దానికి ఏది డిసైడ్ చేయలేను. బట్ నా వరకు సజెషన్ అడిగినప్పుడు ఏంటి అంటే నేను ఈజీ మెయింటెనెన్స్ ఏది ఉంటుంది, ఎందుకంటే కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు తన హౌస్ లగ్జరీగా కనిపించవచ్చు, ఎవ్రీడే మెయింటెనెన్స్లో చిరాకు వచ్చేస్తుంది. రైట్. సో ఇఫ్ పీపుల్ ఆస్క్ మీ టు ఇన్కార్పొరేట్ టూ మెనీ థింగ్స్ ఐ విల్ డెఫినెట్లీ సే నో. సో యూ మీన్ టు సే ఒక ఐ డెఫినెట్లీ ఆస్క్ దెమ్ ప్రోస్ అండ్ కాన్స్ చెప్తాను ఫస్ట్. ఇఫ్ యూ కంప్లీట్లీ ఇన్సిస్ట్ సి ఐ హ్యావ్ నో అదర్ వే టు వర్క్, ఖచ్చితంగా చేయాల్సిందే. లేదు మీరు సజెషన్ ఏదైనా ఇవ్వండి అంటే నేను లిబరల్గా చెప్తాను విచ్ ఈస్ బెటర్ ఫర్ యూ. సో మీరు అన్నట్టు ఒక ప్రాజెక్ట్ మీరు హ్యాండ్ ఓవర్ చేయడమే కాకుండా యూ వుడ్ లైక్ టు ఇన్ఫార్మ్ ద క్లయింట్ అబౌట్ ద మెయింటెనెన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఆల్సో. నాట్ జస్ట్ మీ అండి, ఐ థింక్ ఎనీ రెస్పాన్సిబుల్ డిజైనర్ ఆర్కిటెక్ట్ విల్ డూ ద సేమ్. ఓకే, ఇట్ షుడ్ బి డన్. బట్ దెన్ ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీరు అన్నట్టు ఒక ప్రాపర్ ఇంటీరియర్ డిజైన్ని హైర్ చేసుకోకుండా దీనిలోంచి ఈ ఆస్పెక్ట్, దీనిలోంచి ఈ ఆస్పెక్ట్, ఇలా ఒక సెల్ఫ్ దీంతో ఒక ఇది పెట్టేసుకుంటారు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ అక్కడే వస్తుంది ఒక ఇష్యూ ఏంటి అంటే కనుక మెయింటెనెన్స్ ఇష్యూస్. సో ఈ ప్రాపర్ బ్యాలెన్స్ని యాజ్ అన్ ఇంటీరియర్ డిజైనర్ హౌ వుడ్ యూ లుక్ అట్ ఇట్? డిజైనర్ని పెట్టుకుంటే ప్రాబ్లమ్స్ రావనేం లేదు, అట్లని పెట్టుకోకుండా చేసిన వాళ్ళకి ప్రాబ్లమ్స్ రాకుండా ఉన్నాయనేం లేదండి. ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఆల్ అబౌట్ హౌ ద క్లయింట్ ఈస్ మెయింటైనింగ్ దర్ హౌస్. ప్రాపర్ ప్లానింగ్తో చేసే వాళ్ళు ఏంటి, దే నో హౌ ద సీక్వెన్స్ గోస్. లేదు పర్టికులర్గా ఈ సెట్ ఆఫ్ లేబర్ని హైర్ చేసుకొని ఒక బంచ్ ఆఫ్ మెటీరియల్స్ ఇలా కొనుక్కొని ర్యాండమ్గా అలా ఇన్కార్పొరేట్ చేసిన వాళ్ళు యూ కెన్ ఈజీలీ సార్ట్ అవుట్ దిస్ ఈజ్ ఎ డిజైనర్ మేడ్ హోమ్, దిస్ ఈజ్ ఎ కార్పెంటర్ మేడ్ హోమ్, అట్లా ఈజీగా పట్టేయచ్చు. డెఫినెట్లీ చూడంగానే పట్టేయచ్చు. ఒక ప్రొఫెషనల్ యాంకర్ డీల్ చేయడానికి ఒక అమెచ్యూర్ డీల్ చేయడానికి డెఫినెట్లీ దేర్ విల్ బి డిఫరెన్స్, రైట్? ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ వాళ్ళు బెటర్ అవుతూ వస్తారు, దాన్ని బట్టి బెటర్ డెలివరబుల్స్ కూడా ఉంటాయి. అండ్ నేను ఐఎమ్ నాట్ డీగ్రేడింగ్ ఎనీ లేబర్ హియర్, దే డూ దేర్ జాబ్ పర్ఫెక్ట్లీ. అంతే. ఎగ్జాంపుల్ నేను ఒక గ్రే టోన్ రూమ్ ఇచ్చాను అనుకోండి, ఇఫ్ లేదు ఒక డిజైనర్ కాకుండా ఒక ర్యాండమ్గా జరిగిపోయిన హౌస్లో గ్రే టోన్ రూమే ఉంది, కానీ వాళ్ళు గ్రేలో ఏ టోన్ వాడారు అనేది చూసి పట్టేయచ్చు ఎవరు చేశారు. అంతే. నేను ఇంటికి వైట్ షేడ్ వేసుకోండి పెయింట్ అని ఏదైనా చెప్పాను, నార్మల్ ఒక జనరల్ క్లయింట్ కూడా వైట్ షేడే వాడాడు.
ఏ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్లో ఆ వైట్ ఎలా రిఫ్లెక్ట్ అవుతూ కంటికి కనిపిస్తుంది అనే దాన్ని బట్టి ఈజీగా కనిపెట్టేయచ్చు ఎవరు ఇచ్చారని. No. అంతే. వైట్ డిస్టెంపర్ కొట్టినట్టు కనిపించింది మీ వాల్ అంటే అది ఎలా బ్యూటిఫై అవుతుంది. Correct. Yeah. సో దెర్ విల్ బి డిఫరెన్స్. సో ఎవ్రీ డిజైనర్ కి ఒక నీష్ ఉంటుంది, అంటే దేర్ ఓన్ పర్టిక్యులర్ స్టైల్ ఆఫ్ డిజైనింగ్ ఉంటుంది. అట్లా మీదేంటి? వాట్స్ యువర్ రెసిపీ? అంటే ఇది వాంటెడ్లీ చేసింది కాదు. నాకు ఇనిషియల్గా ప్రాజెక్ట్స్ వస్తున్న టైంలో నా ఎగ్జైట్మెంట్, నేను ఐ వాంటెడ్ టు ప్రజెంట్ మై సెల్ఫ్, ప్రతిదాన్ని చాలా కీన్గా తీసుకునేవాడిని అనమాట. లైక్ హోమ్ థియేటర్స్ వచ్చినప్పుడు విచ్ ఆర్ యాక్చువల్లీ మై ఫేవరెట్. నేను వీ డిడ్ మోర్ దెన్ 50 థియేటర్స్ వరకు చేసుంటాం. ఐ లవ్ వాచింగ్ మూవీస్. దాంట్లో వచ్చి కూర్చుని ఎక్స్పీరియన్స్ చేసే ప్రతి ఒక్కరు కూడా చాలా యూనిక్ ఫీల్ అవ్వాలి అన్న వర్షన్లో నేను ఐ క్రియేటెడ్ డిఫరెంట్ కలర్ ప్యాటర్న్స్ క్రియేట్ చేసేటప్పుడు. చాలామంది లైట్స్ ఎక్కువ పెట్టేసుకోవడం, నాకు పైన డిజైనర్ లైట్స్ కావాలి, టూ మచ్ ఆఫ్ రెడ్ షేడ్స్, ఇలా 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 ఉండాలి లగ్జరీ డిజైనర్. నా క్రియేటెడ్ సబ్టల్ డిఫరెంట్ యూనిక్ కాన్సెప్ట్స్ అనమాట. వాటిల్లో ఆర్ట్స్ని ఇన్కార్పొరేట్ చేయడం మొదలెట్టాను. ఒక యూనిక్ ఆర్ట్ ఉంటుంది నేను చేసిన థియేటర్లో. ఇది నాకు క్లయింట్స్ వాళ్ళు చెప్పిన తర్వాత నేను ఐ రియలైజ్ ఐఎమ్ డూయింగ్ దీస్ థింగ్స్ అని. అండ్ కొంతమంది అప్రిషియేట్ చేస్తారు కదా ఆబ్వియస్లీ, తనకంటూ ఒక స్టైల్ ఉంటుంది అని. మన ప్రాజెక్ట్స్ చేసి వచ్చిన తర్వాత మనకు వినిపించేది మన సిగ్నేచర్ స్టైల్. దెన్ విల్ గెట్ టు నో ఐ హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ థింగ్స్ నేను స్పెషల్గా క్రియేట్ చేస్తాను, సబ్కాన్షియస్గా జరుగుతుంది నాకు తెలియకుండా. అలా క్రియేట్ చేసినవి అన్ని ఇంటీరియర్స్లో ఏంటి అంటే స్పెషల్ ఎలిమెంట్స్ కొన్ని ఇన్కార్పొరేట్ చేస్తాను. ఈవెన్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ విత్ బేసిక్ వర్క్ ఆల్సో ఒక్క చిన్న హైలైటర్ పాయింట్ ఏదైనా చేసేసి వదిలేస్తాను. లైక్ రెగ్యులర్లీ అందరూ స్టెప్స్ ప్యానల్స్, వాల్ ప్యానల్స్ చేస్తారు, వెనీస్తో చేస్తారు, డిఫరెంట్ ఆస్పెక్ట్స్తో చేస్తారు. నేనేం చేస్తానంటే మల్టిపుల్ కాన్సెప్ట్స్ని ఇన్కార్పొరేట్ చేసి, ఇప్పుడు ఒక వైట్ వాలే ఉందనుకోండి, ద హోల్ హౌస్ ఈజ్ ఇన్ వైట్ థీమ్. లెటస్ సే ఐ నేమ్డ్ ద హౌస్ యాజ్ ఎ పెర్ల్. నేను దాంట్లో బ్లాక్, బ్రాంజ్ కాన్సెప్ట్స్ తీసుకొచ్చి ఇన్కార్పొరేట్ చేయను. వైట్లోనే మల్టిపుల్ షేడ్స్ క్రియేట్ చేసి ఒక్క హైలైటెడ్ ఆర్ట్ ఏదన్నా దాని మీద ప్లేస్ చేసి వదిలేస్తాను. విచ్ ఇస్ గోనా అట్రాక్ట్. ఆబ్వియస్లీ ద ప్రాజెక్ట్కి ఒక ఎలిగెన్స్ క్రియేట్ చేస్తుంది అది, వితౌట్ డిస్టర్బింగ్ ద ఫ్లో ఆఫ్ ద ప్రాజెక్ట్. ముత్యంలానే ఉంటుంది కానీ బంగారు పైన మెరిసినట్టు ఉంటుంది. లైక్ వైస్ అంతే. సో తేజ గారు, ఇప్పుడు మీరు చెప్పిన ఆస్పెక్ట్స్ అన్నిట్లో ఆబ్వియస్లీ దెర్స్ సర్టన్ అమౌంట్ ఆఫ్ మనీ దట్ ఈస్ బీయింగ్ ఇన్వాల్వ్డ్ రైట్ టు బై దీస్. ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి హూ ఆల్సో హ్యాస్ హిజ్ ఓన్ డ్రీమ్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ హిజ్ ఓన్ హౌస్ ఆర్ ఫ్లాట్ ఆర్ సంథింగ్, బట్ దే ఆల్సో వాళ్ళకి ఇంటీరియర్స్ చేయించుకోవాలని ఒక ఆశ ఉంటుంది. మీరు బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్స్ ఏ మెటీరియల్స్ అవైలబుల్ ఉంటాయంటారు? అంటే ఇది లాంగ్ బ్యాక్ అయితే అండి, ఇట్స్ లైక్ ఎ మిస్టీరియస్ క్వశ్చన్ అనమాట. మార్కెట్ అంతా ఓపెన్ అయిపోయింది. ఓకే. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ జస్ట్ ఇన్ ఫింగర్ టిప్స్. జస్ట్ గూగుల్లో, ChatGPT, జెమినీలో మనం అన్నీ వెతికేసేయచ్చు ఇప్పుడు. అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఒక క్రెడిబుల్ పర్సన్ చెప్పే ఇన్ఫర్మేషన్కి మోర్ వాల్యూ ఉంటుంది. మిడిల్ క్లాస్ పీపుల్ అని మనం సెగ్మెంట్లైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్ అయినా ఇఫ్ దే గాట్ గుడ్ టేస్ట్, మనీ ఈజ్ జస్ట్ ఎ మీడియం. కొంతమంది డిజైనర్స్ 20 lakhs 30 lakhsలో చేస్తారు, కొంతమంది 5-10 lakhsలో కూడా మంచి డిజైన్ చూపిస్తారు. అండ్ ఆబ్వియస్లీ వర్క్ ఒక కాంపోజిషన్ పెరుగుతూ పోయిందంటే బడ్జెట్ పెరుగుతుంది. ఒక వార్డ్రోబ్కే 1 లక్షలో చేస్తారు, ఇంకొకరు 10 లక్షల్లో చేస్తారంటే ఆబ్వియస్లీ ఇట్ షుడ్ బి ఏ టాపిక్ ఆఫ్ డిస్కషన్. మంచి లామినేట్, మంచి షేడ్ వాడి బ్యూటిఫుల్ బ్రాండ్స్ ఏదన్నా పర్ఫెక్ట్గా ఇన్కార్పొరేట్ చేస్తే మంచి డిజైన్ క్రియేట్ చేయొచ్చు. ఎక్స్పెన్సివ్ కొరియన్ ప్యానల్స్, గ్లాస్ యాక్రిలిక్ షీట్స్ వాడి సేమ్ డిజైన్ కొంచెం ఎక్స్పెన్సివ్గా క్రియేట్ చేసి చూపించవచ్చు. బడ్జెట్లో ఉన్న అతను నాకు ఈ బడ్జెట్లో ఎలిగెన్స్ కనిపించాలి అనుకుని తను క్రియేట్ చేసుకుంటాడు. ద పర్సన్ హూ కెన్ స్పెండ్ అ లాట్ ఆన్ దట్, హీ విల్ చూస్ మెటీరియల్స్ విచ్ ఆర్ క్వైట్ ఎక్స్పెన్సివ్ అండ్ యూనిక్, విచ్ ఈస్ వెరీ రేర్. యూనిక్ అండ్ ఎక్స్పెన్సివ్లోనే డిజైన్స్ అనేవి, ఎగ్జిక్యూషన్స్ అనేవి కాస్ట్ పెరుగుతాయి. వార్డ్రోబ్ అక్కడ ఒకటే, ఇక్కడ ఒకటే, దేర్ ఫంక్షన్ ఈజ్ సేమ్. మెటీరియల్స్ అనేవి మారుతూ వస్తాయి. టేస్ట్ అండ్ డిజైన్ అండ్ బడ్జెట్స్ ప్రకారం ఇన్కార్పొరేషన్స్ చేసుకోవచ్చు. బట్ నాకు యాజ్ అ పర్సన్ హూ ఈజ్ నాట్ సో ఫాండ్ ఆఫ్ వుడ్, మేబీ నాకు ఎక్కువ ఈ వుడెన్ కాన్సెప్ట్స్ అవి నచ్చినప్పుడు వాట్ ఎల్స్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్స్ దట్ యూ కెన్ సజెస్ట్? షట్టర్స్ మీకు అల్టిమేట్గా ఎండ్ ఆఫ్ ద డే
ఏ షట్టర్ అయినా కూడా బెటర్ లైఫ్ ఉంటుంది పర్ఫెక్ట్ బ్రాండ్ ఆఫ్ వుడ్ వాడితే. సో క్యాబినెట్స్ కెన్ బి మల్టిపుల్ థింగ్స్ అండి. యూ కెన్ మేక్ ఇట్ విత్ సిమెంట్, గ్రానైట్. కొంతమంది లగ్జరియస్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం నాకు వుడ్ ఎక్కువ ఇన్కార్పొరేట్ చేయకూడదు అనుకున్న వాళ్ళు మార్బుల్లో చేస్తారు. See, if you want it to be perfectly done, like a modular wardrobe, completely functional, better go with the wood itself. But a good brand, which don't attract pest. Pest వల్లే వద్దనుకుంటారు వుడ్, వేరే ఆప్షన్ ఏం లేదు. అవును, కామన్ ప్రాబ్లం అంతే. ఇప్పుడు వేప కర్రకి పట్టదు, కానీ వేపతో ఫర్నిచర్ చేయలేరు కాబట్టి ఇంకొక ఆప్షన్ లేదు, ఇవే తీసుకుంటారు. దట్ ఈస్ ద ట్రూ పార్ట్ అనమాట. ఇంకొకళ్ళు బర్ష్ ప్లైకి పట్టదంటారు, ఇంకొకరు గర్జన్ ప్లైకి పట్టదంటారు. ఏదన్నా పడుతుందండి. యూ నీడ్ టు డూ కంప్లీట్ మెయింటెనెన్స్ అనమాట. ఎవ్రీ కపుల్ ఆఫ్ ఇయర్స్కో ఆ రోజు 3-4 ఇయర్స్కో రైట్ పెస్ట్ కంట్రోల్ మెయింటెనెన్స్ తీసుకుంటూ ఉంటే. ఇప్పుడు లేదు నాకు వుడ్ పైన ఇంట్రెస్ట్ లేదు, నేను గ్రానైట్తోనో సిమెంట్ కబోర్డ్స్ చేసుకుంటా అన్నారు. మెయిన్ డోర్ దేంతో చేస్తారు? బెడ్రూమ్ డోర్స్ దేంతో చేస్తారు? చేస్తారు, డబ్ల్యూపీసీతో చేస్తారు. బట్ డబ్ల్యూపీసీ వోంట్ హ్యావ్ ద కెపాసిటీ ఆఫ్ హోల్డ్ స్క్రూ, వదిలేస్తుంది. వుడ్ ఏంటి అంటే స్ట్రాంగ్గా పట్టుకుంటుంది. ప్లైవుడ్ ఆర్ ప్లస్ డోర్స్ సంథింగ్ ఎల్స్. బట్ ఇఫ్ దే ఆర్ ఫ్రమ్ ఎ రెప్యూటెడ్ బ్రాండ్, గుడ్ క్వాలిటీ, దే లాస్ట్ ఫర్ ఎవర్. So whenever you're talking about these sustainabilities and everything, right, ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమైపోతుందంటే ది ప్రైజింగ్ ఒకటి, ఇందాక మీరు చెప్పినట్టు యాజ్ యూ కీప్ ద ప్రైస్ యాజ్ ఇట్ గోస్. ట్రెండ్స్ అనేది ఎలా ఉంటుంది అంటే హౌ డూ యూ సీ ద ఫ్యూచర్ ఆఫ్ ఇంటీరియర్స్? ఫ్యూచర్ ఏంటి అంటే యాజ్ ఆఫ్ నో మీరు కమింగ్ 5 ఇయర్స్లోను పాస్ట్ 5 ఇయర్స్లోను సీ ద డిఫరెన్స్ ఆఫ్ హౌ ద వరల్డ్ హ్యాస్ చేంజ్డ్. కమింగ్ 5 ఇయర్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విల్ టేక్ ఓవర్. వీటిని ఇంటీరియర్స్లో ఇన్కార్పొరేట్ చేస్తూ డిజైనింగ్ మొదలవుతుంది. లైక్ ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్. ఆటోమేషన్స్ అనేవి ఎప్పటి నుంచో రన్ అవుతున్నాయి ఫ్రమ్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్. ఇవి ఒక పర్సన్ ఒక మైండ్ సెట్ని బట్టి, ఇఫ్ ఈస్ హ్యావింగ్ ఎ స్మార్ట్ వాచ్ ఆర్ ఎ స్మార్ట్ రింగ్, అలెక్సా, ఈ గూగుల్ ఇవి ఉన్నాయి కదండి, వీటితో సాఫ్ట్వేర్ సింక్ అయిపోయి మనం రూమ్లోకి రాగానే మన మైండ్ సెట్కి తగినట్టు ambient లైటింగ్ సెట్ అయిపోవడం, షటర్స్ అండ్ డోర్స్ ఓపెన్ అవ్వడం, అండ్ ఇంక్లూడింగ్ వార్డ్రోబ్ డోర్స్కి కూడా ఆటోమేషన్స్, ఆటో క్లోజర్స్ వచ్చేసేయడం, లైక్ వైజ్ ఇన్వాల్వ్ అవుతూ మొదలవుతాయని నేను అనుకుంటున్నాను. మేబీ ఏమైనా కొత్త కాన్సెప్ట్స్ ఏదైనా డిజైన్ చేసి బయటకు వస్తే అప్పుడు చూడాలి. అండ్ దానికి కూడా ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి కదా. ప్రతి ఒక్క సెగ్మెంట్లోనూ R&D ఎప్పుడు రన్ అవుతూనే ఉంటుంది. మార్కెట్కి ఈజీ రీచ్ ఏది ఉంది, అఫోర్డబుల్గా ఏది కనిపిస్తుంది అనే దాన్ని బట్టి ఉంటాయండి. ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ హౌసెస్ ఇన్ ద వరల్డ్ హెస్ ఆల్రెడీ ఇంప్లిమెంటెడ్ టెక్నాలజీస్. మనకి తెలియనివి చాలా ఇంప్లిమెంట్ ఆల్రెడీ జరిగిపోయి ఉంటాయి. బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చూసిన వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్లో కంటికి స్టవ్ కనిపించదు. ఇట్ విల్ బీ లైక్ ఎ గ్రానైట్ స్లాబ్ ఓన్లీ, బట్ ఇఫ్ యూ పుట్ ఎ బౌల్ ఆన్ ఇట్, ఇట్ విల్ బాయిల్. There's nothing to be operated or something. It is an inbuilt stove in the granite itself. If you just look into it, it looks like granite. But affordability అంతుంది దానికి అనేది కాన్సెప్ట్. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను పెట్టుకోవాలనుకుంటున్నాను, బై ఛాన్స్ అది పోయిందంటే దాని సర్వీస్ ఎక్కడ? కామన్ మ్యాన్ ఆలోచించేది ఇదే. ఇఫ్ ఈజ్ ఈవెన్ ఏబుల్ టు అఫోర్డ్ సంథింగ్ విచ్ ఈస్ వెరీ యూనిక్, పోతే సర్వీస్ ఏంటి? దానికి ఏదైనా అవుతే ఇది నాకు ఎలా వాల్యూ యాడ్ ఆన్ ఎలా అవుతుంది? ఇఫ్ యూ బై ఏ ల్యాండ్, దాని వాల్యూ అది అసెట్ కింద ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అదే ఇంటీరియర్ చేస్తే తను దాన్ని ఎంజాయ్ చేయగలుగుతాడు, కానీ 5-10 ఇయర్స్ తర్వాత దీని వాల్యూ ఎంత పెరిగిందని చెప్పుకోలేడు. కాబట్టి కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువ వస్తాయి. అదొక్కటే డిఫరెన్స్, ఏం లేదు. టెక్నాలజీ ఖచ్చితంగా ఈ 5 ఇయర్స్లో డ్రాస్టిక్ చేంజ్ చూపించేస్తుంది ఇంటీరియర్స్లో కూడా. చూపించేసింది. సో వాట్ ఈస్ యువర్ మోస్ట్ ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ ఎవర్? ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ అనడం కన్నా కూడా ఛాలెంజింగ్ క్లయింట్స్ ఉంటారు కొంతమంది. బికాస్ లైఫ్ ఈజ్ డీలింగ్ విత్ డిఫరెంట్ మైండ్ సెట్స్. సో ఎవ్రీ ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ అండ్ ఎవ్రీ ఛాలెంజింగ్ క్లయింట్ ఈజ్ ఎ లెసన్. సో ఒకటి మనం రీచ్ అయిపోయాము, క్రాస్ అయిపోయాము అనుకున్నప్పుడల్లా ఇమీడియట్గా ఇంకో ఛాలెంజ్ కనిపిస్తుంది. సో నేను దేన్ని బ్యాలెన్స్ చేసుకుని ఎక్కువ క్రైటీరియా దీనికి ఇవ్వాలి, నాకు ఇదే బిగ్గెస్ట్ ఛాలెంజ్ అని చెప్పలేమండి.
But the happiest part is crossing all these challenges and still be able to survive in the field and making good out of it. Anyways, Teja, it was really nice talking to you. And ఈ కాన్సెప్ట్లో మన ఇంటీరియర్స్ అనే కాన్సెప్ట్లో ఈసారి మీరు మా ప్రజలకి కామన్ ఇవి చాలా మటుకు క్లియర్ చేశారు. విల్ కమ్ బ్యాక్ విత్ యూ విత్ అన్ అదర్ ఎపిసోడ్ విత్ అదర్ థింగ్స్ దట్ యూ డీల్ విత్. Not only one, many of it that you deal with. Like, thanks for posing such interesting questions, Andy. But even when deal చేస్తున్నా కూడా when we talk about them, there will be a lot of knowledge to be shared. I know. Yeah. కొంతమంది క్లయింట్స్ చూసి రియలైజ్ అవుతారు, కొంతమంది నాలెడ్జ్ గెయిన్ చేసి వాట్ ఎవర్ ద ప్రాజెక్ట్స్ గోయింగ్ ఆన్ ఇన్వాల్వ్ అయినారో వాటిలో ఇన్కార్పొరేట్ చేసుకొని బెనిఫిట్ అవుతారు. అండ్ ఇట్ వాస్ రియల్లీ డూయింగ్ సచ్ ఎ గ్రేట్ జాబ్. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. Thank you so much.